శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. శివయ్య అనుగ్రహం మనపై ఉందని తెలిపే సంకేతాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మన జీవితంలో కొన్ని మార్పులు మనకు తెలియకుండానే ప్రారంభమవుతాయి. ఎన్నో సంవత్సరాలుగా ఉన్న కష్టాలు ఒక్కసారిగా తగ్గిపోవడం, మనసుకు ప్రశాంతత కలగడం, భయం తగ్గిపోవడం, దేవుడిపై భక్తి పెరగడం, ఇవన్నీ కేవలం యాదృచ్ఛికమా లేదా ఆ శివయ్య అనుగ్రహమా? తెలుసుకుందాం. శివయ్య అనుగ్రహం లభించినప్పుడు భక్తుని జీవితంలో కొన్ని అద్భుతమైన మార్పులు తప్పకుండా కనిపిస్తాయి. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఆ శివయ్య కటాక్షం పొందండి. మొదటి సంకేతం మనస్సులో ప్రశాంతత పెరగటం. శివుడు శాంత స్వరూపుడు. ఆయన అనుగ్రహం లభించినప్పుడు మొదట మారేది మన మనస్సే. ఇంతకుముందు చిన్న విషయానికి కోపం వచ్చేది, కానీ ఇప్పుడు అదే పరిస్థితిలో కూడా ప్రశాంతంగా ఆలోచించగలుగుతున్నామంటే ఆ శివయ్య అనుగ్రహం మనపై ఉందని. అదే శివయ్య కటాక్షం యొక్క మొదటి సంకేతం. రెండవది అనవసరమైన భయాలు తగ్గిపోవడం. భవిష్యత్తు గురించి భయం, అపజయం గురించి ఆందోళన, ఇతరుల మాటల వల్ల కలిగే బాధ క్రమంగా తగ్గిపోతుంది. ఎందుకంటే శివభక్తుడికి ఒక నమ్మకం ఏర్పడుతుంది. నా వెంట శివయ్య ఉన్నాడు, నాకు ఏది అపాయం జరగదు అనే నమ్మకం ఏర్పడుతుంది. మూడవది చెడు అలవాట్లు దూరమవుతాయి. శివయ్య అనుగ్రహం లభించినప్పుడు మనలోని ఒక మార్పు వస్తుంది. అబద్ధాలు చెప్పడం, కోపం, అసూయ, ద్వేషం, అనవసరమైన ఖర్చులు, చెడు స్నేహాలు, వీటి పట్ల ఆసక్తి తగ్గిపోతుంది. మంచి పనులు చేయాలనే ఆలోచన పెరుగుతుంది. నాలుగవది దేవునిపై భక్తి మరింత పెరగడం. ముందు అప్పుడప్పుడు మాత్రమే దేవాలయానికి వెళ్ళేవారు, కానీ ఇప్పుడు శివాలయానికి వెళ్ళాలని కోరిక కలుగుతుంది. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించాలనిపిస్తుంది. శివపురాణం వినాలనిపిస్తుంది, భజనలు వినాలనిపిస్తుంది, ధ్యానం చేయాలనిపిస్తుంది. ఇది శివయ్య భక్తుడికి ఇచ్చే అనుగ్రహంగా మనం భావించవచ్చు. ఐదవది సమస్యలకు పరిష్కారాలు కనిపించడం ప్రారంభమవుతుంది. ముందు ప్రతి సమస్య కొండలా అనిపించేది, కానీ శివయ్య అనుగ్రహం వల్ల అదే సమస్యకు మార్గం కనిపిస్తుంది. కొత్త అవకాశాలు వస్తున్నాయి, సహాయం చేసే వ్యక్తులు జీవితంలోకి వస్తున్నారు, అడ్డంకులు ఒక్కోటిగా తొలగిపోతున్నాయి. ఇది శివయ్య అనుగ్రహం మనపై ఉందని తెలిపే సంకేతం. ఆరవది కుటుంబంలో శాంతి పెరగడం. ఎప్పుడూ గొడవలు జరిగే ఇంట్లో ప్రశాంతత ఏర్పడటం, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరగడం, అపార్థాలు తగ్గడం, ఇంట్లో నవ్వులు వినిపించడం ప్రారంభమవుతాయి. శివయ్య కటాక్షం ఉన్న ఇంట్లో శాంతి, సంతోషం సహజంగానే ఏర్పడుతుంది. ఏడవది సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి ఆ శివయ్య కృప వల్ల మనకు వస్తుంది. ఆయన అనుగ్రహం వల్ల తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి ముందుకు వెళ్ళే అలవాటు ఏర్పడుతుంది. దీనివల్ల జీవితంలో తప్పులు కూడా తగ్గుతాయి. ఎనిమిదవది కష్టాలను భరించే శక్తి ఆ శివయ్య మనకిస్తాడు. శివయ్య అనుగ్రహం అంటే కష్టాలు పూర్తిగా మాయమైపోతాయి అని కాదు, కానీ వాటిని ఎదుర్కొనే ధైర్యం, సహనం, విశ్వాసం పెరుగుతాయి. అందుకే మహానుభావులు అంటారు, శివయ్య కష్టాలను తొలగించకపోయినా వాటిని జయించే శక్తిని తప్పకుండా ఇస్తాడు. తొమ్మిదవది మంచి వ్యక్తులు జీవితంలోకి వస్తారు. మన స్నేహాలు కూడా మారిపోతాయి. మంచి ఆలోచన చెప్పేవారు, మన అభివృద్ధికి కోరుకునేవారు, ఆధ్యాత్మిక మార్గంలో నడిపించేవారు మన జీవితంలోకి వస్తారు. చెడు ప్రభావం చూపే వ్యక్తులు సహజంగానే దూరం అవుతారు. పదవది ప్రతిరోజు కృతజ్ఞతతో జీవించడం నేర్చుకుంటారు. శివయ్య అనుగ్రహం పొందిన వ్యక్తి ఎప్పుడు ఇలా అనుకుంటాడు, నాకు లేని వాటి గురించి బాధపడడం కన్నా ఉన్న వాటిని దేవుడికి కృతజ్ఞత చెప్పాలి. ఈ ఒక్క ఆలోచన జీవితాన్ని ఆనందంగా మారుస్తుంది. శివయ్య అనుగ్రహం పొందాలంటే ప్రతిరోజు 108 సార్లు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించండి. సోమవారం శివాలయ దర్శనం చేయండి. శివలింగానికి అభిషేకం చేయగలిగితే చాలా మంచిది. ఇతరులకు సహాయం చేయండి. సత్యం, ధర్మం పాటించండి. తల్లిదండ్రులను గౌరవించండి. ఇది శివయ్యకు ఎంతో ప్రీతికరమైనది. శివయ్య అనుగ్రహం అంటే కేవలం ధనం, ఐశ్వర్యం మాత్రమే కాదు. మనస్సు ప్రశాంతత, జీవితానికి సరైన దారి, కష్టాలను ఎదుర్కొనే ధైర్యం, శక్తి,
జీవించే బుద్ధి ఇవ్వడమే నిజమైన శివకృప. అందుకే ప్రతిరోజు భక్తితో స్వామివారికి పూజ చేయండి. ఓం నమః శివాయ అని పంచాక్షరి మంత్రాన్ని జపించండి. మన జీవితంలో వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః పార్వతే పతే. హర హర